దేవుని బిడ్డగా ఉన్న నీలో జయ జీవితం అనేటువంటిది ఉండాలా. అంటే సింహము ధైర్యమునకు సూచన. ఎప్పుడు ఉండాలండి. బాధ వచ్చినా, ఎవడని నేను అవమానపరిచినా, ఎవడని వేదన చేసినా, ఎవడైనా నిన్ను సూటిపట్టు మాటల తర్వాత కూర్చినా, వని ఎనీథింగ్, కానీ సింహము దాన్ని పట్టించుకోదు. చెప్పకూడదాం, సింహము చెవులు వచ్చి ఊది అని అనుకో, దూరు లోపల ఉంది. హల్లెలూయా. ఈ సింహానికి ఏమనరావు, ఒకటే వేట. హల్లెలూయా. సువాసన, సువాసన నా ఇల్లంతా యేసు నామములో, యేసును గూర్చిన సువాసన. ఆమేన్. సింహం ఎలా వేటాడుతుందంటే ఆ ధ్వనిలో కానీ ఆ విధమైన ఆ స్మెల్లను పసిగట్టి అది వేటకి వెళతాది. ఎలా వెళ్తా చెప్పండి.